కూడా వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాస వీరుల జాబితా అయిన ఈ 11వ అధ్యాయంలో 6వ వచనం చదివితే చాలు, ప్రార్థన చేసుకుందాం. కాన్సంట్రేషన్ అంతా ఇటు పెడితే అది మన చెవులకి వినబడదు. దయచేసి అందరూ ఇది ఒక పరీక్షా సమయం అనుకోవాలి. మీ ధ్యాస, మీ మనసు అంతా ఇటు ఉంటే ఆ శబ్దం మనల్ని ఏమి కూడా చేయదు. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా అడుగుదాం, ఈ రాత్రి ప్రభు వాక్యములో నుండి మనతో మాట్లాడాలి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్య, లోకమంతా అల్లరితో నిండి ఉన్నది యేసయ్య. మేము నీ పాదాల చెంతకు మీ వద్ద నేర్చుకోవటానికి వచ్చామయ్యా. నువ్వు మాట్లాడుతావని, నీ మాట ద్వారా మా బ్రతుకులు బాగు చేసుకుందామని ఆశతో వచ్చాం యేసయ్య. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ అల్లరంతా తొలగించి మెల్లనైనా నీ స్వరముతో మాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడే దేవుడవయ్యా. నీ పేరు ప్రార్థన ఆలకించువాడని పేరు కలిగిన వాడవు యేసయ్యా. ఈ రాత్రి మాతో మాట్లాడండి, మా హృదయాలు తేరి చూడండి. మీ మాట ద్వారా మా హృదయాలను తెప్పరలా చేయండి. అగ్ని వంటి మీ మాట చేత మా హృదయాలను మండించి మీరు మహిమ పొందుకొనుమని, మట్టినైనా నన్ను మరుగు చేసుకొని మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అంట అసాధ్యం అంట. దగ్గరికి వస్తే వినబడుతుంది అని, సరేనా? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏముండాలని? దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలు కాదు అంటే దేవునికి ఇష్టం లేదు అని అర్థం. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, విశ్వాసం మనలో ఉంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఎవరున్నారు అనుకుంటాం? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 12వ అధ్యాయంలో ఉంటుంది. యేసయ్య ఎవరు అంటే విశ్వాసానికి కర్త అని ఉంటుంది. ఎవరు? విశ్వాసానికి కర్త. విశ్వాసానికి కర్త అయిన దేవుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఈ దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు అని నమ్మాలి. హల్లెలూయా. దేవుని వద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఏమిస్తాడంట? ఫలము దయచేయువాడని వాక్యం చదివితే అర్థమవుతుంది. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి కదా, నమ్మాలి కదా, అవును కదా, నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర ఏ ఫలం ఉంది? ఆయన సన్నిధిలో మనము ఆయన ఉన్నాడని నమ్మి వచ్చిన వారికి ఫలం ఇవ్వటానికి ఆయన దగ్గర ఏ ఫలం ఉంది అని అంటే, గలతీలకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం మనం చదివితే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదివితే విశ్వాసము ద్వారా ఆయన దగ్గరున్న ఫలం ఏంటో మనకు అర్థమవుతుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. చాలండి. ఇవి ఎన్నున్నాయి అంటే, ఎన్ని లక్షణాలు అంటే 9 లక్షణాలు ఉన్నాయి లెక్క పెడితే. ప్రేమ మొదటిది, రెండోది సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 తొనలు అనుకోండి. ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, ఆరెంజ్ పండును ఒలిస్తే లోపల తొనలు ఉంటాయి కదా. ఈ 9 తొనలు అమర్చబడిన ఫలము. ఈ ఫలము పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ ఫలము అని వ్రాయబడి ఉంది. ఆత్మ ఫలము విశ్వాసము ద్వారా ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడని,
ఆయనను వెతికినప్పుడు ఫలము దయచేయువాడని నమ్మి మనం వచ్చి ఉంటుండగా ఈ స్థలములో దేవుడు నడిచే, లేకపోతే దేవుడు నివాసం ఉండే, దేవుడు సంచరించే దేవుడు మన అందరి మధ్యలో ఇలాగ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు అని నమ్మిన వారికి ఆయన ఫలము దయచేయువాడు. ఆ ఫలం ఏంటి అంటే అది మనుషులు చూసే ఫలం కాదు, మనుషులు ఇచ్చే ఫలము కాదు, డబ్బులు పెట్టుకుంటే దొరికే ఫలము కాదు. ఇదే ఫలము అంట? ఆత్మ ఫలము. హల్లెలూయా. ఈ ఆత్మ ఫలములో 9 తొనలు ఉన్నాయి. ఫలమంతా ఒక్కటే. ఈ ఫలములో 9 తొనలు అంటే 9 గుణలక్షణాలు కలిగిన ఒక ఫలం ఇది. ఆత్మ ఫలము 9 గుణలక్షణాలు కలిగి ఇమిడి ఉన్నది ఈ ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితమే ఫలభరితమైన జీవితం. ఫలము మనలో ఫలించకపోతే మనల్ని ఎవరు గమనిస్తారు? మన చుట్టూ ఉన్నవారు గమనిస్తారు. మనలను వెతికే దేవుడు, మనలను వెతికి పట్టుకున్న దేవుడు కూడా మనల్ని గమనిస్తాడు. ఎందుకు? ఫలిస్తున్నామా లేకపోతే అలాగే మోడుబారిపోయి ఉన్నామా? చూడటానికి చాలా అందంగా కనబడుతున్నాము, కానీ మనలో ఫలం ఉందా? మనలో ఫలాలు ఉన్నాయా? మనలో చిగురు, మనలో చక్కని పచ్చదనము ఉంది అంటే మనం ఏం చేయాలి? ఫలించాలి. దేవుని సన్నిధికి వచ్చాము అంటే దేవుని సన్నిధికి వచ్చేవారు అందరూ కూడా ఎవరు? ఫలించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము పచ్చని ఒలీవ మొక్కల వలె కనబడుతూ ఉన్నాము. ఈ ఒలీవ పచ్చదనము దేనికి సూచన అంటే ఫలించటానికి సూచన. ఫలించాలి. ఆయన మనలను వెదక వచ్చినప్పుడు మనలో ఏముండాలి? ఈ ఫలం ఉండాలి. ఆ ఫలం ఏది అనగా ప్రేమ అనే స్వభావం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేకపోతేనంట గణగణ 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 మోగే కంచుతో సమానమంట. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదివితే ప్రేమ లేకపోతే గణగణ మోగే కంచుతో సమానం అని ఉంది. దేవుని బిడ్డలారా, ప్రేమ లేకపోతే ఏంటంట డబ 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 కొడతారు కదా. ఆ డప్పు ఎవరికన్నా వినసొంపుగా ఉంటుందా? వినసొంపుగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోతాడా అనుకుంటాం. అలా అసహ్యత పుట్టించే జీవితం. దేవుని బిడ్డలారా, ప్రేమ అనే గుణము మనలో లేకపోతే, ప్రేమ అనే వ్యక్తిత్వం మనలో లేకపోతే, ప్రేమ అనే ఫలము మనలో ప్రభు కనుగొన్నప్పుడు కనబడకపోతే మనం ఎలాంటి వారము అంటే దేవుడు ఉన్నాడని నమ్మి వచ్చిన వారము కాము. దేవుడు లేడని మనమే చెప్పే చెడ్డ సువార్తకులుగా మనం కనబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మంచి నేర్చుకోవటానికి వచ్చాము. మనలో మంచి ఫలము కనబడాలి. ఆ మంచి ఫలములో మొదటి గుణం ఏంటి అంటే, శ్రేష్టమైనటువంటి మొదటి గుణము ఏంటి అని అంటే అది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఆత్మఫలము ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఎదటి వ్యక్తి కనుగొనేది ఏంటి అని అంటే ప్రేమ. ప్రేమ అనే ఫలాన్ని మనలో చూస్తారు. ప్రేమ అనే రుచిని మనలో చూస్తారు. ప్రేమ అనే మధురాన్ని, ఆ తీపిని, ఆ యొక్క శ్రేష్టమైన రుచికరమైన ఆ అనుభవాన్ని మన నుండి ఎదుటివారు పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, ఆమెని కదిలిస్తే చాలా భయంకరము అంటే మన దగ్గరికి ఎవరన్నా వస్తారా? నేను పంజాగుట్లో డ్యూటీ చేసేటప్పుడు బస్ ఎక్కి కూర్చోగానే నన్ను చాలామంది పలకరిస్తే నాకు ఎంత సంతోషం అనిపించేది అంటే, వాళ్ళు నన్ను అంతగా అలా పలకరిస్తారంటే నాకు ముక్కులి చెవులు ఏముండవు కదా, నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకునేదాన్ని నేను. కానీ మీతో మాట్లాడాలి అని, మీరు ఇలా ఉండటానికి కారణం ఏంటి అని, ఇలా ఉండటానికి గల మీ ముఖంలో ఏదో తెలియని వెలుగుంది అని నన్ను వాళ్ళు పలకరించినప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను పలకరించినప్పుడు మాత్రం నేను చాలా బాగా రిసీవ్ చేసుకునేదాన్ని వాళ్ళని. అమ్మ మీరు ఎక్కడుంటారు అంటే, నీకేం పని అని అనేదాన్ని కాదు. నేను ఎక్కడుంటానో చెప్పేదాన్ని, ఏం చేస్తానో చెప్పేదాన్ని. అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? మాట్లాడాలి అనే మంచితనం కలుగుతుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని తెలియనప్పుడు అమ్మ మీరు ఎక్కడుంటారు అంటే నీకు అవసరమా అంటారు కదా. అప్పుడు ఇంకొక మాట పలకరిస్తారా?
దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైనా పలకరించారు అంటే మనలో ప్రేమతో కూడిన చిరునవ్వు అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో కూడిన పలకరింపు అనేది మనలో ఉండాలి. ఒక సాటి మనిషిని, కనబడే మన ముందున్న వ్యక్తిని ప్రేమించకపోతే, ప్రేమతో ఆ వ్యక్తిని మనం రిసీవ్ చేసుకోకపోతే, కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? ప్రేమించగలుగుతారా దేవుని బిడ్డలారా? మనలో ఎప్పుడు కాటు అనుకుంటా, ఎప్పుడు కూడా ఏమంటారు, పుట్టుడు శనగలేగుతాయి అంటారు కదా, అలా కోపంగా మనము ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? చిరునవ్వుతో ఉండాలి. ఎందుకు అని అంటే దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించిన యేసయ్య ప్రాణం పోతున్నా కూడా ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎంత క్షమాగుణం అండి ఆయనది, ఎంత ప్రేమించే మనసండి ఆయనది. ఆయనలో ఒక నలుసంతన్నా మనకు ఉండాలి కదా, ఉండాలా వద్దా? దేవునికి స్తోత్రం. ఆ లక్షణములో మొదటిది, మనము దేవునికి కనుపరిచేది, దేవుని బిడ్డల మధ్యలో కనుపరిచేది, మన కుటుంబంలో కనుపరిచేది, మన సమాజంలో కనుపరిచేది, మన ఉద్యోగాల్లో కనుపరిచేది, మన పనిపాటల్లో కనుపరిచేది. దేవుని బిడ్డలారా, వాళ్ళెంత కఠినమైన వ్యక్తులన్నా కానివ్వండి, మనలో ఈ ప్రేమ అనే ఫలము, ఈ ప్రేమ అనే సుగుణము అది మనలో ఉన్నప్పుడు మన ఎదుటికున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కూడా మనలను బట్టి మనలో ఉన్న వారెవరో గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న వారెవరు? ఈ లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు. యోహాను భక్తుడు అంటాడు మొదటి యోహాను పత్రికలో, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు అని మనం రుజువు చేయాలి అంటే లోకములో ఉన్న వ్యక్తుల్లాగా మనము ఉండకూడదు, ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. మన ముఖములో పలకరింపే ప్రేమతో ఎదట వ్యక్తిని ఆహ్వానించేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సజీవుడైన దేవునిని ఆరాధన చేయటానికి మనము మందిరానికి వచ్చినప్పుడు ఈ స్థలములో విశ్వాసము ద్వారా ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మి వచ్చాం కాబట్టి మనలో ఆయన ఫలము కనబడాలి. ఆ ఫలములో ఒక లక్షణం ఏంటి అంటే ప్రేమ. హల్లెలూయా. చాలా మంది విషయాల్లో నేను విన్నాను ఏంటో తెలుసా, భార్యాభర్తల విషయాల్లో నేను కొంచెం ప్రేమగా మాట్లాడితే ఆ అమ్మాయి చెట్టెక్కేసిద్ది, ఆ అమ్మాయి అలుసుగా తీసుకుంటుంది, కాబట్టి నేను ఎప్పుడు కోపంగా ఉంటాను. అయితే మా జేఎల్ఎం సంఘానికి ఒక కౌన్సిలింగ్ ఇవ్వటానికి ఒక మంచి దైవ సేవకులు వచ్చారు. ఆయన ఏమన్నారు అని అంటే, కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్యలో ప్రతిరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంట, ప్రతిరోజు నన్ను నీవు క్షమించు అని చెప్పాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాలి? ప్రతిరోజు అమ్మా, లేకపోతే నీ భర్తను నువ్వేమని పిలుస్తావో, నీ భార్యను నువ్వేమని పిలుస్తావో, మీ వ్యక్తిగతం అది. ఎలా పిలిచినా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పే అవసరం చాలా ఉంది. అంతేకాదు నన్ను క్షమించు అనే అడిగే అవసరం కూడా చాలా ఉంది. ఎక్కడ? కుటుంబ జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువేమీ కాదు, ఒకళ్ళకంటే ఒకళ్ళు తక్కువేమీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ విషయంలో దేవుని యొక్క ప్రేమ మనందరికీ సమానంగా కనుపరిచారు కాబట్టి ప్రేమించే విషయంలో కూడా మనమందరినీ సమానంగా ఎంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమలో తారతమ్యాలు లేవండి, ప్రేమలో హెచ్చు తగ్గులు లేవు. ప్రధానమంత్రిని ఒకలాగా, ప్రధానమంత్రి కోసము ఒక రక్తము, చిన్నవాళ్ళని ఒకలాగా, చిన్నవారి కోసం ఒక రక్తము చిందించలేదు యేసయ్య. అందరి కోసము ఒకే రక్తము ఆ కలవరిలో చిందించిన యేసయ్య ప్రేమ అందరినీ ఒకే రీతిగా ఉండమని సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమలో ఏ మాత్రము పక్షపాతం లేదండి, ఏ మాత్రము పక్షపాతం లేదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీకేదైతే గొప్ప అనుకుంటున్నావో దేవుని బిడ్డలారా, అది యేసయ్య కన్నా నువ్వు తక్కువగా చూస్తే
ప్రతి ఒక్కళ్ళని కూడా నువ్వు సమానంగా చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటికి నేనే గొప్ప, ఈ ఇంట్లో నాదే నడవాలి అంటానికి ఇంట్లో అలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచాలి. ప్రతిరోజు కూడా ఈ పనులు నా భార్య లేకపోతే నేను చేయలేను అని నువ్వు అనుకోవాలి. ఈ యొక్క సమస్యలన్నీ నా భర్త కాకపోతే నా వల్ల కాదు అని భార్య అనుకోవాలి. ఇలాగ ఇవన్నీ చెయ్యాలి అంటే నా వల్ల కాదు, ఆయన వల్లే అవుతుందని నువ్వు గుర్తించాలి. ఇదంతా ఇంత క్రమంగా చేస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఇది నా భార్య వల్లే అని భర్త గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఊరంతా తిరిగి నేనే సంపాదించుకొస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అనటానికి లేదు. దేవుని బిడ్డలారా, ఇంట్లో 4 గోడల మధ్యలో తను చాలా కష్టపడితేనే నువ్వు బయట నుంచి తెచ్చిన దానికి అర్థం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా మనకి తెలిసినవే, గొప్పవే, కొత్తవేమి కావు. కానీ దేవుడు ఎందుకో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇవి మనకు అవసరము అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా నష్టం వచ్చింది అంటే నీ వల్ల అని తొందరగా మాట అనేస్తాం. ఏదైనా లోపం కలిగింది అంటే ఇది నిన్ను బట్టే అని తొందరగా మాట అనేస్తాం. దేవుని బిడ్డలారా, నాలో ఎంతవరకు ఉందని ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను బట్టి సరి చేసుకుంటే కుటుంబంలో పరలోకం ఉంటుందండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నువ్వు నివసిస్తున్న నీ 4 గోడ మధ్యలో పరలోకంలో ఉన్న ఆనందం ఉండాలి అంటే దేవుడిచ్చిన ఈ ప్రేమ మనము కలిగి ఉండాలి. ప్రేమ సమానత్వం కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఎప్పుడైతే మన గుండెల్లో ఉంటుందో ఆటోమేటిక్గా మనము సంతోషంగా ఉంటాం. మనం ఎలా ఉంటాం? ప్రేమ ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషము మన ముఖాల్లో కనబడాలి అంటే మన గుండెల నిండా ప్రేమ అనే సుగుణం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సంతోషము, సమాధానము, అందరితో కూడా సమాధానంగా ఉండాలి. అందరినీ సమాధాన పరిచేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి నేను చూస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. సమాధాన పరుచువారు ఎవరంట? ధన్యులు. వారు ఎవరికి కుమారులు అవుతారంట? దేవునికి కుమారులు అనబడతారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ ద్వారా సంతోషం ఉంటుంది. ఈ సంతోషము ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా అందరితో మనము సమాధానంగా ఉంటాము. ఎవరితో కూడా గొడవలు రావు, ఎవరితో కూడా కలహము రాదు, ఎవరు కూడా మనకి శత్రువులు ఉండరు. శత్రువులు లేని సంసార జీవితం ఎంత శ్రేష్టమైనదో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాల్లో పనిచేస్తున్న ఈ శత్రుత్వం అనేది యేసు నామములో ఈ రాత్రి దూరమగును గాక. హల్లెలూయా. మీ కుటుంబాలలో దేవుడిచ్చే ప్రేమ, దేవుని వలన కలిగే సంతోష సమాధానాలు నిలిచి ఉండును గాక యేసు నామములో. హల్లెలూయా. సమాధాన పరిచేవారిగా మనం ఉండాలి. సమాధానము చెడగొట్టేవారిగా మనము ఉండకూడదు. ఐక్యతను పాడు చేసేవారిగా మనము ఉండకూడదు. మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయం కిందకి చదివితే ఉంటది, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఉప్పు ఏం చేస్తుంది అని అంటే అందరినీ కలుపుతుంది. ఉప్పు అన్నిటినీ కూడా కలుపుతుంది. వేటిని కలుపుతుంది? ఏ దేశనా సరే దాని రంగు కనపడుతుంది కానీ ఉప్పు కనపడుతుందా? ఉప్పు కనబడుతుందా? ఉప్పు కరిగిపోయి కనబడకుండా అన్నిటినీ సమానం చేసి ఆ అన్ని వేసిన పదార్థాలన్నిటిలో నేనున్నాను అని చెప్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తుంది? ఉప్పు. అందుకే మనం ఎలా ఉండాలి అంటే లోకానికి మనము ఉప్పై ఉండాలి. లోకంలో మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి. ఫలానా వ్యక్తి అక్కడ ఉంది అంటే అక్కడ గొడవ రాదు అనే సాక్ష్యం మనము దేవుని బట్టి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో ఫలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు అంటే అక్కడ గొడవ అయిపోతుంది అనే ముందే మనకు ఆలోచన వస్తుంది. అలా మనం ఉండకూడదు. గొడవలు తెచ్చేవారిగా మనం ఉండకూడదు. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి,
సమాధాన పరిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అప్పుడు మనము దేవుని కుమారులు అనబడతామంట. దేవుని కుమారులు అంటే దేవుని గుణ లక్షణాలు మనలో కనబడతాయి. సమాధాన పరిచే వ్యక్తులుగా ఈ కడవరి దినాల్లో మనం ఉండాలి. ఎక్కడ చూసినా సమాధానము లేని రోజులు ఇవి. అందుకే దేవుడే కోరుకుంటున్నాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు సమాధానం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, అందరూ కలుసున్న కాడ తొందరగా గొడవ అయిపోతుంది కదా. ఆ గొడవ ప్రారంభం అవుతుంది అన్నప్పుడే మనలో యేసయ్య సమాధానం ఉంటే ఆ గొడవ రాకుండా ఆపగలిగినటువంటి కృప ప్రభు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ట్రైన్, లేడీస్ కంపార్ట్మెంట్ ట్రైన్ ఎక్కితే ఎంత చిన్నదానికి కొట్లాడేసుకుంటారు. అసలు ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి అంటే గౌతమి ఎక్స్ప్రెస్ లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కాము అంటే ఎక్కింది మొదలు దిగే వరకు అసలు ఆరవు కొట్లాట్లు. అంత ఘోరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ఎంతసేపు ఉంటామమ్మా ఇందులో? ఒక స్టాప్ తర్వాత రెండో స్టాప్ వచ్చింది, ఇంకా మూడో స్టాప్ వస్తే దిగిపోతాం కదా. మనం ఎంతసేపు ఉంటాం? కాసేపు ఓర్చుకుంటే అయిపోతుంది కదా అంటే కొంచెం నెమ్మలిస్తారు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ ట్రైన్లోనే ఉండిపోతామేమో అన్నంతగా మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి. మన మాట ఉప్పేసినట్టుగా ఉండాలి. సమాధాన కర్త మనలో నివాసము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనకేముంటుంది అంటే, ప్రేమ ద్వారా సంతోషము, సంతోషము ద్వారా సమాధానము, సమాధానము ద్వారా మనకేం కలుగుతుంది అని అంటే, ఏం కలుగుతుంది? సమాధానం తర్వాత మనకేం కలుగుతుంది? చదవాలి. హల్లెలూయా. దీర్ఘశాంతము. హల్లెలూయా, హల్లెలూయా. శాంతములో దీర్ఘశాంతము అంటే అసలు కోపమే రాదంట. దేవునికి మహిమ కలుగును గాక. అసలు కోపం లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఆత్మ ఫలము నీలో ఫలిస్తే, ఆత్మ ఫలము నీలో నిలిచి ఉంటే, ఆత్మ ఫలము మనము కలిగి ఉంటే మనలో దీర్ఘశాంతం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘశాంతము అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, దేవుని బిడ్డలారా, కోపం వచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతాం కదా. పెద్దవాళ్ళు చెప్తారు కదా, చేతులు కాలాయి అని ఆ గిన్నె అక్కడ వదిలేస్తే ఉంటుందా? మనం తింటానికి ఉంటుందా? మనం చెయ్యి కొంచెం కాలిందని గిన్నె పట్టుకున్నాక వేడిగా ఉందని వదిలేస్తే దన్నమని అందులో మనకి తింటాకుంటుందా? పప్పుచారు అనుకోండి, మొత్తం ఒలికిపోతుంది కదా. ఏదైనా కూడా మొత్తం పడిపోతుంది. మనలో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం అంటే వదిలేయము. అక్కడ మాట తొందరగా జారము, తొందరగా మన చేతిలో అది పడేయము. దేవుని బిడ్డలారా, ఓపికతో దీర్ఘశాంతముతో మనము కనిపెట్టుకున్నప్పుడు మనము మంచి ఫలము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మారలేదా నా భర్త? వచ్చే సంవత్సరం మారుతాడు. ఈ వారం మారలేదా? వచ్చే వారం మారుతాడు. కానీ ఖచ్చితంగా మాత్రం మారుతాడు. మన నిరీక్షణ మాత్రం సిగ్గుపడనే పడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగోలేదా? దీర్ఘశాంతము కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ ఆర్థిక పరిస్థితి మారుస్తాడు యేసు నామములో. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో తొందరపడమాకు. కలహానికి దారి తీసే విధంగా నువ్వు ప్రవర్తించుకో. నీ దీర్ఘశాంతము, నీలో ఉన్న దేవుని సమాధానము దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది బిడ్డల విషయాల్లో విసుగుపోతూ ఉంటారు. నువ్వు ఇంట్లోకి రావద్దు అంటారు. నువ్వు అసలు ఎందుకు తింటున్నావు అంటారు. నువ్వు అసలు దేనికి అర్హుడవు కాదు అంటారు. నువ్వు దేనికి సరిపోవు, నువ్వు అసలు నీలో మంచే లేదు, నువ్వు పో అవతలకి అంటారు. దేవుని బిడ్డలారా, బిడ్డల మీద కూడా దీర్ఘశాంతంతో మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగునది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడెప్పుడు మనకి నిష్ప్రయోజనమైనది ఇవ్వలేదు. దేవుడిచ్చే బహుమానము, ఫలము ఏదైనా శ్రేష్టమైనదా ఇచ్చాడు. పిల్లల్ని బట్టి మనము నేర్చుకోవటానికి, మన ముందు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాల మీద పడి గోజాడాలి. ప్రభు, నాలో ఏ లోపం ఉన్నదని, నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది, నా కూతురు పరిస్థితి ఎలా ఉంది, నన్ను సరిచేసి నా బిడ్డల భవిష్యత్తులు మార్చాలి అని తల్లిదండ్రులుగా దేవుని పాదాల చెంత దీర్ఘశాంతముతో ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కడుపును పుట్టిన వారి గురించి
నువ్వే లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన బహుమానముల గురించి నిన్నే లెక్క అడుగుతాడు, వేరే వారిని అడగడు. దేవునికి స్తోత్రం. వాడిని బట్టి చెడిపోయాడు, వీడిని బట్టి చెడిపోయాడని తల్లిదండ్రులుగా మనం సాకులు చెప్పకూడదు. నీలో దీర్ఘశాంతం ఉన్నప్పుడు ఎవరిని బట్టి చెడిపోయినా, ఎవరిని బట్టి నీ కుటుంబంలో కలవరం వచ్చినా, నీ దీర్ఘశాంతాన్ని బట్టి దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది చెడ్డగా అనిపిస్తుందో దాని కొరకు నువ్వు కనిపెట్టి దీర్ఘశాంతముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ చెడుగును మంచిగా మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శూన్యములో నుండి ఎంత అందమైన సృష్టిని చేసిన దేవుడు నీ పరిస్థితులు నీకు కఠినంగా, నీకు భయంకరంగా కనబడుతున్నప్పుడు దానిని నీకు ఇంపుగా ఉండేటట్లు, నీకు ఇష్టమైనట్లుగా దేవుడు మార్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడని, తనను వెతికే వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. ఆ విశ్వాసం నీలో ఉండాలి కదా. ఆ నమ్మకంతో ఆయన పాదాలు కడగాలి కదా. ఉత్తమమైన దేవుని సన్నిధి దీర్ఘశాంతముతో నీవు కనిపెట్టినప్పుడు ఆయన ఫలమిచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధన చేసే దేవుడు రాయో చెట్టో కాదు దేవుని బిడ్డలారా. ఆయన జీవము గల దేవుడు. ఆయనను వెతుకు వారికి ఫలమిచ్చే దేవుడు. ఆయన పాదాల చెంతకొచ్చినప్పుడు ఆయన దొరికే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయనను పట్టుకోవాలి. ఆయనను పట్టుకొని ఆయన పాదాల చెంత దీర్ఘశాంతముతో అడగాలి. నీ ఎదుట వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు నువ్వు దీర్ఘశాంతం చూపెట్టాలి, కనిపెట్టాలి. నీ కొడుకు నీ మాట వినట్లేదు అంటే ఆయన మీద కక్ష నువ్వు చూపకూడదు. యేసయ్య పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాల చెంత దీర్ఘశాంతముతో మరపెట్టాలి. నువ్వేది చెడ్డదివ్వవయ్యా, చెడిపోయినదేది నీ దగ్గర లేదేసయ్యా. నా బ్రతుకు, నా క్రియలు, నా ఆలోచనలను బట్టి నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది, నువ్వు దీనిని బాగు చేయాలని ఆయన పాదాల చెంత మోకరించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ ఎవరైనా సరే, నీ కుమారుడైనా కుమార్తె అయినా, నీ భర్త అయినా భార్య అయినా, ఎవరైనా సరే అద్భుతం జరుగుతుంది. నమ్మండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిస్థితులు మార్చేది ప్రార్థనండి. ఈ దీర్ఘశాంతముతో నువ్వు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఇది సత్యము. నమ్మండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీర్ఘశాంతము నీలో ఉన్నప్పుడు దేవుని కార్యము నువ్వు ఖచ్చితంగా చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయాళుత్వము, ఎదట వ్యక్తుల మీద నీకు దయ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుడు నీ యొక్క జీవితంలో నీకు ఎదురయ్యే చేదు అనుభవాలన్నీ నీ ముఖములో దయ కనబడేటట్లు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దయాళుత్వాన్ని బట్టి నీలో ఆటోమేటిక్గా మంచితనం అనేది కనబడుతుంది. మంచితనాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది. నీకు క్రియలలో ఉన్న విశ్వాసము, వరాలలో ఉన్న విశ్వాసము, ఆత్మ ఫలములో ఉన్న విశ్వాసము. దేవుని బిడ్డలారా, ఈ ఫలములో ఉన్న విశ్వాసము, ఫలము అనగా ఫలిస్తూనే ఉంటుంది కదా, ఫలిస్తూనే ఉంటుంది. ఫలములో ఉన్న విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇలాగ చైను వలె ఏ పరిస్థితి ఎదురొచ్చినా కానీ వాటన్నిటిలో జయించే విశ్వాసము ఈ ఆత్మ ఫలములో ఉన్న విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వాసము సన్నగలదండి. ఈ విశ్వాసము మనల నుండి వెళ్ళిపోదు. దేవుని యొక్క ఫలము విశ్వాసము ద్వారా నీలో ఫలించినప్పుడు ఆ విశ్వాసము దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చూసేటట్టుగా నిన్ను ప్రోత్సహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాస ఫలమే ఈనాడు ఎన్నో అద్భుతాలు కుటుంబాలలో జరుగుతున్నాయి, పరిచర్యలో జరుగుతున్నాయి. ఇవాళ మీరందరూ వచ్చి ఇక్కడ మోకరించారు అని అంటే కారణం ఒకటే, విశ్వాసముతో ఒక్కళము ప్రార్థించిన ఆ విశ్వాస ఫలమే మీరందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవ్వరూ లేరు, ఒక్కళమే. ఆ మరియమ్మ, నేను, మల్లిక ముగ్గురమే మోకరించి ప్రార్థించే వాళ్ళం. దేవుని బిడ్డలారా, ఏ విశ్వాసముతో అయితే ప్రార్థించామో ఆ విశ్వాస ఫలమే మీరందరూ ఈ రోజు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది కావాలని విశ్వాసించామో, ఎవరు కావాలని
విశ్వసించామో ఆ ఫలమంతా కనబడుతుంటే లార్డ్ మైటీ ఫాదర్ గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం తెలుసా ఈ గుండెలకు, ఎంత ఆనందం తెలుసా ఈ హృదయానికి. దేవుని ఆత్మ ఫలము మనలో ఫలిస్తూ మన ఎదుట కనబడుతూ ఉన్నటప్పుడు ఎంత బలమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభు పాదాల చెంత మధ్యరాత్రిలో లేచి కన్నీరు కారుస్తూ ఉన్నాను. కొన్ని ఫలాలు ఇంకా నేను చూడాలి, కొంతమందిని నీ కొరకు సంపాదించాలి, కొంతమందిలో నీ ఫలము నేను చూడాలి అని ప్రభు పాదాల చెంత ఏడుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆ కార్యము త్వరలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సాత్వికము. దేవుని బిడ్డలారా, దేవుడు సాత్వికుడు అని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది వాక్యము. ఈ సాత్వికం అనేది దైవ లక్షణము. సాత్వికం అనేది మనుషులలో తొందరగా సాత్వికం చూపలేము. సాత్వికము దేవునిది. దేవుని బిడ్డలారా, మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని వాక్యం రాయబడి ఉంది. మోషే ఎవరంట? సాత్వికుడు. సాత్వికుడైన మోషేని దేవుడు 6 లక్షల మందికి లీడర్ని చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది అని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. గాంధీ మహాత్ముడు ఉన్నాడు కదా, తెలుసా? గాంధీ మహాత్ముడు అందరికీ తెలుసు కదా. గాంధీ మహాత్ముడు అంట ఈ యొక్క మత్తయి సువార్త చదివి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. ఆ మాట పరిశుద్ధ గ్రంథాన్ని చదివి గుండెల్లో దాచుకొని ఆ ఉప్పు సత్యాగ్రహానికి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ధరించే సూటు బూటు అన్నీ తీసేసి ఆయన ఒంటి మీద కూడా ఏమి వేసుకోకుండా, దేవుని బిడ్డలారా, ఆ యొక్క దీక్ష మొదలుపెట్టి ఈరోజు ఎంతో మంది పోరాడారు, కానీ నిలిచిపోయిన పేరు ఎవరిదో తెలుసా? ఈ గాంధీ మహాత్ముడిది. ఆయనకి ఆ సాత్వికం ఎలా వచ్చింది అని అంటే ఈ వాక్యం చదువుట ద్వారానే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములో ఉన్న ఈ సాత్వికము నీలో ఉంటే నీవు సాధించలేనిదంటూ ఉండదు. దేవునికి స్తోత్రం. నీవు పొందుకోనిదంటూ ఉండదు దేవుని నామములో. దేవునికి మహిమ కలుగును గాక. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారంట. నీ పట్టణాన్ని, నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని నీ కోసం సంపాదించగలుగుతున్నావా? దేవుని యొక్క ఫలములో ఉన్న ఈ సాత్వికము నువ్వు కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, నీవన్నది నీ కుటుంబంలో నెగ్గుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వేది సాత్వికం కలిగి దేవుని అడుగుతావో, ఏ సాత్వికం ఆయన నీలో చూస్తూ ఉన్నాడు, ఆ సాత్వికము ద్వారా ప్రభు నువ్వు కోరినది చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనకి స్వతంత్రం ఎలా వచ్చింది అంటే గాంధీ మహాత్ముడు ఫోటో పెడుతున్నారు కదా కదా. ఎవరికి దండేస్తారు? ఆగస్టు 15కి ఎవరికి దండేస్తారు? ఆ ఘనత ఎవరికి దక్కింది? గాంధీ తాతకే దక్కింది. ఎవరిని బట్టి అంటే యేసయ్య వాక్యాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోరాడిన వారు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా మరుగయ్యారు. వాక్యాన్ని స్వీకరించినటువంటి ఈ గాంధీ గారు అందరిలోకి కూడా బయటకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను, కాబట్టి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యము ఎంత సత్యమో, వాక్యము ఎంత నిజమో, వాక్యాన్ని నమ్మండి, వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నించండి. వాక్యము ద్వారా మీ కుటుంబాలు మీరు ఆశీర్వదించబడతారు. ఇది సత్యము. ఈ వాక్యాన్ని నమ్మి మీ అందరి ఎదుట నేనే సాక్ష్యంగా కనబడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నమ్మండి. వాక్యంలో ఉన్న దేవుని కార్యాలు జరగటానికి మీలో చోటివ్వండి. ఆ ప్రేమించే దేవుడిని మీ గుండెల నిండా నింపుకొని ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఈ గుణలక్షణాలన్నీ కలిపి ఉన్న ఫలము మన గుండెల్లో ఉన్నప్పుడు దేవుని కొరకు ఫలించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట
అసాధ్యము. ఆ విశ్వాసం మనకెందుకు ఉండాలి అని అంటే దేవుని కొరకు ఫలించటానికి, ఆయన ఆత్మ ఫలము మనలో ఫలించటానికి, విశ్వాసము ద్వారా మనలో దేవుడి కార్యాలు జరగటానికి మనము చోటిచ్చినట్లయితే, మన హృదయాల్లో చోటిచ్చినట్లయితే, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య మన గుండెల్లో నిలిచిపోతాడు. ప్రేమతో ప్రాణం పెట్టిన యేసయ్య, దీర్ఘశాంతముతో నీ కొరకు నా కొరకు చేతులు చాపి ఎదురు చూస్తున్న ఆ యేసయ్య మన ఇంట్లో ఉంటాడండి. మన హృదయంలో ఉంటే, మనం ఎక్కడుంటే అక్కడ యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య ఉన్న కాడ సంతోషము, నెమ్మది, సమృద్ధి, సమాధానము. దేవుని బిడ్డలారా, అల్లరనేదే ఉండదు. అట్టి శ్రేష్టమైన దేవుని యొక్క ఆత్మ ఫలము మనందరి జీవితాల్లో ప్రభు ప్రేమను బట్టి ఫలించులాగున దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి వాక్యపు వెలుగులో మనలందరినీ నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మన హృదయాలను తృప్తిపరిచాడు అని నమ్మిన వారు 2 చేతులెత్తి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడే దేవుడు యేసయ్య, విశ్వాసము ద్వారా మాలో ఆత్మ ఫలము ఫలింపచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, మీ కార్యము ప్రతి ఒక్కరి హృదయములో జరిగించండి దేవా. ఎంతో అల్లరి మధ్యలో నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు ప్రభువా, వారిని బట్టి మీరు సంతోషిస్తూ ఉన్నారు నాయన. విన్న వాక్యము ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపచేయమని, నీ కొరకే మేమందరము ఫలించేవారిగా ఉండటానికి కృప చూపించమని, ప్రేమతో మమ్మల్ని నింపండి అయ్యా. సత్య సమాధానాలతో మమ్మల్ని బ్రతికించండి అయ్యా. మీ వాక్య నెరవేర్పు అందరిలో జరిగించి మహిమ పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము